నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనము శ్రీ లలిత త్రిశక్తి స్తోత్రము 300 నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న హైప్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 294 నామము హ్రీంకార వేదోపనిషత్. హ్రీంకార వేదోపనిషత్ విద్యంతే జ్ఞాయతే సర్వపదార్థ అనే నేతి వేద జాత్య కవచనం హ్రీంకార ఏవ వేద జ్ఞాపకత్వ విశాషత్ తస్య ఉపనిషత్ వేదాంత భాగ లక్షోర్ధవ తదోత్పాశనిత్పారమితి శృతే కర్మోపాసన జ్ఞానకాండ భేదేన చతుర్వేపి వేద త్రిప్రకారః తమేతం వేదాను వచానేన బ్రాహ్మేణ వివేతిష్యతంతి ఇతి వ్యాఖ్యాన జ్ఞాన సాధనతయ కర్మోపాసనయో వినియుక్తత్వాత్. శ్రీమాత్రే నమః. అందం తమః ప్రవిశంతి యః విద్యాముపాసతే తతో భూయా ఈవాథే తమో యః విద్యాయాం రతః ఇతి శ్రుత్యా తదోభయో సంసారఫలకేత్వాన నిందిత్వా చ ఆత్మానం చేద్విజానీయ దయా మూస్మిథి పురుషः కిమిచాన్ కాస్య కామాయ శరీర మనోస్వంజారత్. శ్రీమాత్రే నమః. భావార్థము: హ్రీంకార వేదోపనిషత్ వేద్యంతే జ్ఞాతే సర్వే పదార్థ అనే నేతి వేద. సర్వ విషయములు దేని చేత తెలియబడునో అది వేదం. ఇది జాత్యాయక వచనము, అనగా వేదత్వ జాతి ఒకటి. జాతికి ఆశ్రయములగు వేదములు 4. ఋగ్వేద అధర్వణములు. హ్రీంకారమే వేదము. బ్రహ్మస్వరూపిణియగు దేవిని తెలియజేయును గనక, పురుషార్థములకు జ్ఞాపకం గనక ఆ వేదము యొక్క ఉపనిషత్తు వేదాంత భాగము లేదా లక్షార్థము. తదుర్బ్రహ్మ ఉపనిషత్తార్పణం అను శృతి వలన లక్షార్థము బ్రహ్మ. 4 వేదములు ఒక్కొక్కటి కర్మ ఉపాసన జ్ఞానకండ భేదముతో 3 విధములు. తమేతం వేదాను వచేనైన బ్రాహ్మణ వివిదిష్యంతి అను వేదవాక్యము చేత కర్మోపాసనాలు జ్ఞాన సాధనములుగా వినియుక్తములు. అందం తమః ప్రవేశ్యతి హే ఆవిద్యం పాసతే తతో భూయా ఈవా తమః యా ఉ విద్యాయాం రతః అను ఈశావాస్య శృతి చేత కేవల కర్మోపాసనాలు సంసార ఫలకములుగా నిందింతెములు. ఆత్మానం చేద్విజానీయత్ ఆయామాస్మితి పురుషः కిమిచ్చన్ కాస్య కామాయ శరీరమగు స్వంజోరేత్ ఆత్మకామ ఆప్తకామ అను శృతుల వలన అద్వైత ఆత్మజ్ఞాన హేతు వేద భాగము ఉపనిషత్తు శబ్దమునకు వాచ్యార్థము మోక్షఫలకము. శ్రీమాత్రే నమః. పరమ పురుషార్థ మోక్షఫలమును ప్రతిపాదించుటచే కర్మోపాసన ఉభయ ప్రతిపాదక వేద భాగముల కంటే ఈ ఉపనిషద్భాగము శ్రేష్టమైనది. లోకం నందు సాధనము కంటే ఫలము శ్రేష్టముగా ఉత్తమముగా ప్రసిద్ధమైనది కనుక పూర్వకర్మ ఉపాసన కాండ ద్వయము యొక్క అర్థము జన్యము. జన్యఫలము నిచ్చున్నది కనుక ఆ వేద భాగము జ్ఞానకాండకు శేషము అంగము. అదేవిధంగా హ్రీంకారము పరదేవత ప్రకాశమగుటచే ఆ ఖండద్వయార్థము కంటే హ్రీంకారమగు పరదేవతకు ప్రాధాన్యము చెప్పబడినది అని తెలుసుకొనవలెను. ఉపనిషత్ అను శబ్దమునకు బ్రహ్మ విద్య ముఖ్యార్థము. వేదాంతములందు ఉపనిషద్వాకములందు ఉపనిషత్ శబ్దము బ్రహ్మ విద్య, వేదాంత వాక్య జన్యము కనుక లక్షణావృత్తిచే వ్యవహరింపబడుచున్నది. ఈ విషయమే వివరింపబడుచున్నది. ఉపనిషత్ అను పదములో ఉప అను శబ్దము సమీపదేశము అను అర్థం కలది. బ్రహ్మయందు అధ్యాస్తమైన మాయ అను సమీపదేశమునందు తత్పదార్థ ప్రతిబింబ చైతన్యము ఆవిద్యోపాధికము జీవుడని వివరించబడుతున్నది. ఉప అను శబ్దార్థముగా ఉపా శబ్దమునకు జీవుడని అర్థమని అను శబ్దము షత్
అను పదమునకు విశేషణము. ఈ షద్ అను పదము సదానము, గతి, అవసదనము అను అర్థములు గలది. అట్లు కాక ఉపశబ్దార్థమగు జీవుడుని నీ అత్య ఆ విద్యను నశింప చేసుకుని అనగా వదిలిపెట్టి షత్ బ్రహ్మస్వరూపం నందు నిషీధతి కూర్చుండును, విశ్రమించును, ఏకమగును అను ఒక అర్థం. లేదా ఉపావ జీవుడు బ్రహ్మను స్వరూపంగా నిషద్ బాగుగా తెలుసుకొనును అని మరి ఒక అర్థం. లేదా జీవుడు బ్రహ్మస్వరూపమున పరిసమాప్తం నందును అని మూడవ అర్థం. మూడవ పక్షమున జీవుడు అభాసుడు, మొదటి పక్షమున సాక్షాత్తు బ్రహ్మ యొక్క ముఖ్య స్వరూపం అంశ. ఇచ్చట వాహిని విస్ఫులింగముల వలె అంశాంశిభావము స్వరూప ఏకత్వ పరము. ఈ విధంగా ఉపనిషత్తబ్దము బ్రహ్మ విద్య వాచకముగా ప్రసిద్ధమైనది. ఆ బ్రహ్మ విద్య బోధకమగు వేదభాగమునందు కూడా లక్షణావృత్తి చేత వ్యవహరింపబడుచున్నది. తేలిన పర్యావసనము ఏమనగా హ్రీంకారమే వేదము. ఆ వేదమునకు దేవి ఉపనిషత్తు ప్రధాన బ్రహ్మ విద్య స్వరూపిణి అని అర్థం. హ్రీంకార వేదోపనిషత్తే నమః అని స్మరించుకోవాలి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తున్నానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న హైప్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, అన్నీ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.